ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुर्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वापदान्तिकं। वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरु वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितांश्च जीव साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपदा सहगना ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तु ते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो ॐ विष्णुपदाय कृष्णप्रस्थाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामी निधिनामिने नमस्ते सारस्वतदेवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी प्राच्यात्यादेशधारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। Hare Krishna, Mataji's and Prabhuji's and Pranam. Please accept my obeisances. All glories to Srila Prabhupada. Srila Prabhupada ki jai. సో ఈరోజు మనము శ్రీల ప్రభుపాదుల వారిచే వచించబడినటువంటి శ్రీ చైతన్య చరితామృతం ప్రభుపాదుల వారిచే అనువదించబడినటువంటిది. దీన్ని కృష్ణదాస్ కవిరాజ గోస్వాముల వారు మనకి అందించారు. దాన్ని ఆంగ్లంలోకి శ్రీల ప్రభుపాదుల గారు అనువదించి మనకి అందించారు. దాని నుంచి మనం ఈరోజు చర్చించుకునే ప్రయత్నం చేస్తున్నాం. సో ఈ శ్లోకంలో మనకి ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయో నిరాకార బ్రహ్మం గురించి గీతాయి ఏమని అంటున్నాడంటే, ఉపనిషత్తులు నిరాకార బ్రహ్మం గురించి ఏమని చెప్తున్నాయి? భగవంతుడి నుంచి ఉద్భవించినటువంటి తేజస్సు అని చెప్తున్నాయి. భగవంతుడు పరమాత్మగా ఎరగబడినటువంటి భగవంతుడు పరమాత్మ స్వరూపమైనటువంటి భగవంతుని యొక్క విస్తార రూపం పరమాత్మ. కృష్ణుడే, స్వయంగా కృష్ణుడే, కానీ అతను విస్తారం. పరిపూర్ణమైనటువంటి షడైశ్వర్యాల్లో పరిపూర్ణుడై ఉంటాడు. సంపూర్ణ సత్యం, దానికన్నా ఉన్నతమైన సత్యం కానీ సమానమైన సత్యం కానీ ఇంకేం లేదు. ఇది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం. యద్ అద్వైతం బ్రహ్మోపనిషాది తదపి అస్య తనుభా. ఇక్కడ కృష్ణదాస కవిరాజ గోస్వాముల వారు చైతన్య చరితామృతాన్ని అందించారు కదా మనకి. ఆయన చాలా నిర్దిష్టంగా నా చైతన్యాత్ కృష్ణాత్ జగతి పరతత్వం పరం ఈహ, దీన్ని నిర్ధారించే ప్రయత్నం చేస్తున్నాడు. కృష్ణ చైతన్యుడి కన్నా ఉన్నతమైనటువంటి సత్యం ఏం లేదు. మనము తత్వాన్ని నేర్చుకుంటున్నప్పుడు సత్యం గురించి అన్వేషిస్తుంటాం. చైతన్య చరితామృతం యొక్క రచయిత ఏమని తెలియజేస్తున్నాడు? మనకి ఉద్ఘాటిస్తున్నాడు. ఇది పరమ సత్యము శ్రీ చైతన్య మహాప్రభు. న చైతన్యాత్ కృష్ణాత్. కృష్ణాత్ ఎందుకు? కృష్ణుడే
కృష్ణ చైతన్యుడిగా ప్రకటితమయ్యాడు. దీన్ని మనము ఇంతకుముందు శ్లోకంలో కూడాను వ్యక్తీకరించుకున్నాం. సార్వభౌమ భట్టాచార్య స్వయంగా వైరాగ్య విద్యా నిజ భక్తి యోగం శిక్షార్థమేక పురాణ పురుష పురాణ పురుష పురాణ అంటే కృష్ణ పురుష కృష్ణుడు పురుష పురాణ ఆద్యం అత్యంత పురాతనమైన మొట్టమొదటి వ్యక్తి గోవిందమాది పురుషం తమహం భజామి. వేదశాస్త్రాల్లో కూడాను కృష్ణుడిని పురాణ పురుష నవయవ్వనం చ అని చెప్పడం జరిగింది. అత్యంత పురాతనుడైనప్పటికీ అందరికన్నా పురాతనుడు అయినా యువకుడిగా ఉంటాడు. నవయవ్వనం చ అది ఎలా సాధ్యమో ఇక్కడ భగవంతుని అవగతం చేసుకునే ప్రయత్నం అనేటువంటి జరుగుతుంది. కొన్నిసార్లు భగవంతుడైన కృష్ణుని చిత్ర రూపంలో ప్రకటితం చేసినప్పుడు పరిజ్ఞానం లేని కొంతమంది వ్యక్తులు మూర్ఖంగా వృద్ధ రూపాన్ని ప్రకటించారు. ఎందుకని? పురాణ పురుష, మొట్టమొదటి పురాణం చెప్తారు. ఎప్పటి నుంచి మొదలైందో తెలియదు. అందుకని వాళ్ళు ఏమనుకుంటారు, ఎప్పటి నుంచో మొదలైంది కదా, ఈ పాటికి వృద్ధుడైపోయి ఉంటాడు. ఇది ఊహాజనితమైనటువంటి వృద్ధాప్య స్థితిలో ఉండడము భగవంతుని యొక్క రూపం కాదు. బ్రహ్మ సంహితలో శ్రీకృష్ణ భగవాన్ యొక్క రూపాన్ని అభివర్ణించారు. ఇతర వేద శాస్త్రాలు కూడా చెప్పారు. శంకరాచార్యుడు స్వయంగా నిరాకారవాది అయిన నిరాకారవాదాన్ని ప్రబోధించిన శంకరాచార్యుడు భగవంతుడైన కృష్ణుని అంగీకరించడు. కృష్ణుడు ఆది విష్ణువు అని అంగీకరించాడు. భగవద్గీత భాష్యాన్ని వ్యక్తీకరిస్తూ శంకరాచార్యుడు నారాయణ పరో వ్యక్తాత్, నారాయణ పర అవ్యక్తాత్ స భగవాన్ స్వయం కృష్ణ, భగవాన్ స్వయం కృష్ణ. ఇవి శంకరాచార్యుడు ఉద్ఘాటించినటువంటి వాక్యాలు. నారాయణుడే కృష్ణుడు స్పష్టంగా చెప్పాడు. భగవాన్ స్వయం కృష్ణ. కానీ ఇప్పుడు దేవకీ వసుదేవుల పుత్రుడిగా ప్రకటితమయ్యారు. దాన్ని మళ్ళీ శంకరాచార్య నిర్ధారించడానికి కృష్ణ అంటే ఎవరు, మనం ఒక్కొక్కసారి వ్యక్తిని చెప్పి ఆ వ్యక్తి ఎవరుంటే ఫలానా వ్యక్తి సన్ ఆఫ్ సో అండ్ సో అని చెప్తాం కదా. అంటూ ఇంకో వ్యక్తి గురించి కాదు, ఈ తండ్రికి జనించిన పుత్రుని గురించి మాట్లాడుతున్నామని తెలుసుకోవడానికి. అదేవిధంగా ఇక్కడ శంకరాచార్యుడు కూడాను ధృవీకరిస్తున్నాడు. ఏ కృష్ణ గురించి మాట్లాడుతున్నాడనే? దేవకీ నందన కృష్ణ, వాసుదేవ కృష్ణ, దేవకీ వసుదేవులకి జనించిన కృష్ణుడు. కృష్ణుడు పరతత్వము అందరు ఆచార్యులు అంగీకరించినటువంటి నిజం ఇది. మూర్ఖత్వంతోని అజ్ఞానంతోని తెలివిహీనులు మాట్లాడి చెప్తున్న దాన్ని మనం స్వీకరించడం లేదు. ప్రామాణికమైన ఆచార్యులు ఏది చెప్పారో దాన్ని మనం స్వీకరిస్తున్నాం. ఆచార్యులు ఏమని చెప్తున్నాడు? భారతదేశంలో ముఖ్యంగా సనాతన ధర్మం అనే దాన్ని ఎలా పాటించాలి, వేదశాస్త్రాన్ని ఆచార్యులు చెప్పిన దాని ప్రకారంగా, ఆచార్యుల అడుగుజాడల్లో వాళ్ళు ప్రబోధించిన దాని ప్రకారంగా దాన్ని స్వీకరించాలి. ఆచార్యవాన్ పురుషో వేద. ఆచార్యుల అడుగుజాడల్లో పయనించేటువంటి వ్యక్తులకి ఆచార్యవాన్ పురుషో వేద. ఎవరిని పడితే వాళ్ళని ప్రామాణికులుగా స్వీకరించం మనం. పరంపరాగతంగా వచ్చినటువంటి ఆచార్యుల్ని అనుసరించకపోతే, ఆచార్యుల పరంపరలో రాకపోతే ఆ వ్యక్తిని మనం స్వీకరించాం. ఇది వేద విధానం. ఏం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదు.
భగవద్గీత 4 అధ్యాయంలో 2 శ్లోకంలో చెప్పబడింది. కృష్ణుడు పరతత్వం. న చైతన్యాత్ కృష్ణాత్ జగత్ హ్మ్. జగతి పరతత్వం పరమిహ. న చైతన్యాత్ కృష్ణాత్ జగతి పరతత్వం పరం ఇహ. చాలా స్పష్టంగా కృష్ణదాస కవిరాజ గోస్వాములు ఇక్కడ వ్యక్తీకరిస్తున్నాడు. ముఖ్యంగా నిర్దిష్టంగా చెప్తున్నాడు. కృష్ణ మరియు కృష్ణ చైతన్యం కన్నా ఉన్నతమైన సత్యం ఏదీ లేదు. వేద విధానం ప్రకారంగా ఏదైనా ముఖ్యంగా చెప్తున్నాం అనుకోండి, ఇది హ్మ్, నిర్దిష్టంగా చెప్తున్నాం అనుకోండి. నిర్దిష్టంగా ఇది సత్యము అని చెప్పడానికి వేదాలని ప్రమాణంగా స్వీకరిస్తారు. లేకపోతే మీకు నచ్చిన దాన్ని ఊహాజనితంగా బుర్రకు దోచిందని మాట్లాడుతూ వెళ్ళిపోవచ్చు. దాన్ని ఎవరింటారు? కొన్నిసార్లు వ్యక్తులు అడుగుతూ ఉంటారు. శిల ప్రభుపాదులు కూడా దీన్ని వ్యక్తీకరిస్తారు. కొందరు కృష్ణుడు దేవాది దేవుడని, చైతన్య మహాప్రభు దేవాది దేవుడని చెప్పడానికి వేదాలలో ఏదైనా ప్రమాణం ఉందా? అని అడుగుతుంటారు. చైతన్య చరితామృతము ఇంకా ముందు భాగంలో ఈ వేదాలలో ఇవ్వబడినటువంటి నిరూపణని మనం అందజేస్తాం. చైతన్య చరితంలో కృష్ణదాస్ కవిరాజు గారు మనకి తెలియజేస్తున్నారు. ఏదో ఊహాజనితంగా, అసత్యంగా దీన్ని నిర్ధారించడం లేదు. కృష్ణదాస్ కవిరాజ గోస్వాములు అత్యంత ఉన్నతమైన స్థాయికి చెందినటువంటి విశుద్ధమైన భక్తులు, మేధావి, తత్వవేత్త. సామాన్యమైన వ్యక్తి కాదు కృష్ణదాస్ కవిరాజ గోస్వామిరావు. మదన మోహనుడిచే ప్రత్యేకంగా కృపని అందించి, తద్వారా ఎంపవర్డ్ అంటారు చూడండి. అంటే ఆ శక్తిని ప్రసాదించారు మదనమోహనుడు కృష్ణదాస్ కవిరాజ గోస్వామికి. అందుకని ఎవరు కూడాను వేద శాస్త్రాలకు సంబంధించిన దాన్ని ఎవరు పడితే వాళ్ళు రాయడానికి ప్రయత్నం చేయకూడదు. వేద శాస్త్రాలు అంటే శృతి, స్మృతి, పురాణ, అవి వేద శాస్త్రం. హ్మ్. రూప గోస్వామి ప్రభుపాదుల వారు కూడాను దీనికి సంబంధించిన వివరణని మనకి వ్యక్తీకరిస్తారు. బ్రహ్మ ఇదేంటది? ఆహ్, 'నెక్టర్ ఆఫ్ డివోషన్' భక్తి రసామృత సింధు. హ్మ్. శృతి, స్మృతి, పురాణాది పాంచరాత్రి విధం వినా ఐకాంతికి హరేర్భక్తి ఉత్పాతయైవ కల్పతే. ఉత్పాత, ఉత్పాతము అంటే అనవసరమైనటువంటి ఆందోళనకరమైనటువంటి స్థితి. హ్మ్. వేద శాస్త్రాలకు అనుగుణంగా కాకుండా మానసిక కల్పనతోని చెప్పేటువంటి ప్రక్రియలు భక్తి భావన అంటే భక్తి భావనను ప్రచారం చేయడం మానసిక కల్పనతోని. వేద శాస్త్రాలకి భిన్నమైన ఆధారం లేకుండా మాట్లాడడం అంతా కూడాను ఉత్పాతము సృష్టిస్తుంది. యథామత్ తథాపథ. నా సొంత మేధస్సుతో నాకిష్టమైనట్టుగా నేను దీన్ని నిర్వర్తిస్తాను. ఇది నా ఏమన్నా అంటే జనాలు చెప్తారు. ఇది నా ఆలోచన. ఎందుకు కాదంటున్నారు? అది వాళ్ళకి సంబంధించిన ఆమె అభిప్రాయము, అతని అభిప్రాయము, వారి అభిప్రాయం వారిది. మీరెందుకు ఖండిస్తున్నారు? మేం ఖండించడం లేదు. శాస్త్రం ఖండిస్తుంది. ఎవరికి చెప్పింది వాళ్ళు మనసుకు తోచింది చెప్పుకుంటే ఇంక శాస్త్రం ఎందుకు? ప్రామాణికం ఎలా అవుతుంది? ఈ మూర్ఖత్వము. నేను నాకు నచ్చినట్టుగా ఇది నిర్వర్తించుకుంటున్నది నా ఇష్టము అనేటువంటిది మూర్ఖత్వము అని చెప్పబడింది. అసలు రూప గోస్వామి ప్రభుపాదుల వారు దాన్ని ఖండిస్తున్నారు ఇక్కడ. హరేర్ భక్తి. చాలామంది భక్తులము అని చెప్పేసి భక్తి భావనలో కన్నీటి పర్యంతమయ్యాను. అచ్చోగ్రహణం చేసి కన్నీటి పర్యంతే వాళ్ళు, కింద పడి దొర్లిపోయేవాళ్ళు. ఇవన్నీ చేస్తారు. అలా మందిరం నుంచి బయటికి రాగానే సిగరెట్లు, బీడీలు తాగేస్తారు. ఎందుకు ఇలా జరుగుతుంది? రూప గోస్వామి ప్రభుపాదుల వారిచే చెప్పబడినటువంటి ప్రామాణికమైన సూత్రాన్ని వారు పాటించడం లేదు.
హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడము, అర్చ విగ్రహం ముందు నృత్యం చేయడం. హ్మ్. దాన్ని పూర్తి చేయగానే శిల ప్రభుపాదులు వారు చెప్తారు, నేను ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. బయటకొచ్చేసి వెంటనే అర్చ విగ్రహం ముందు నృత్యం చేసి గట్టిగా హరినామ సంకీర్తన, హరికృష్ణ మహామంత్రాన్ని బయటికి రాగానే ఒక బీడీ ఇస్తారా అని అడుగుతారట. ఏమంటారట ఇంకా, ఇదిగో హరినామం చేశాను కదా! నా గొంతు ఎండుకుపోయింది. ఒక బీడీ ఇవ్వండి. ఇదేమిటి? ఉత్పాత. ఈ విధమైన భక్తి స్థితిని అనవసరమైనటువంటి ఉత్పాతాన్ని కలుగజేస్తుంది. ఇది భక్తి కాదు. అనుకరించడం. అందుకని శ్రీల భక్తి వినోద్ ఠాకూర దీన్ని చాలా నిర్దిష్టంగా ఖండిస్తారు. ఎన్నో రకమైనటువంటి అపసాంప్రదాయాల్ని మనం చూస్తూ ఉంటాం. చైతన్య మహాప్రభు భక్తులము, చైతన్య మహాప్రభు పేరుతోని అనేక అపసంప్రదాయాలు పుట్టుకొచ్చాయి. ఎవరు వారు? ఔల, బౌల, కర్తాబజ, నీధ, దరవేష, చాలా ఉన్నాయి. ప్రభుపాద చెప్తారు. సహజీయ, షాని, సఖిబేకి, స్మార్థ, జాతగోసాని, అతివాది, చూడాదరి, గౌరాంగ నాగరి, తోతకాహే, హ్మ్. తోता कहे तारा సంగ నహి కోరి. తోట బాబాజీ. ఆయనేమంటాడు? ఈ రకమైన ఈ తరగతికి చెందిన వ్యక్తుల్ని, ఈ తరగతికి చెందిన వ్యక్తులతో నేను సాంగత్యం చేయను అని చెప్తాడు. చైతన్య మహాప్రభు భౌతిక జగత్తు నుంచి, భౌతిక జగత్తులో తన లీలలు పూర్తి చేసిన తర్వాత అనేక రకమైన అపసాంప్రదాయాలు పుట్టుకొచ్చాయి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సాంప్రదాయము అంటే వేద సూస్ వేద సూత్రాలని చక్కగా పాటించేవారు. అందుకని కృష్ణదాస్ కవిరాజ గోస్వాముల వారు సత్యాన్ని చాలా నిర్దిష్టంగా తెలియజెప్తున్నప్పటికిని వేద శాస్త్రాల నుంచి దీనికి ప్రామాణికతని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వాటిని ఆయన ఇక్కడ వ్యక్తీకరించడం మొదలెట్టాడు. వేదాలు ఉపనిషత్తులతో ఆరంభమవుతాయి. వేదాంత సూత్ర, ఉపనిషత్తులు, వేదాంత సూత్ర, వేదాంత సూత్ర, ఉపనిషత్తులు ఇవన్నీ వేద శాస్త్రాలు. పురాణాలు, రామాయణము, మహాభారతము ఇవన్నీ కూడా వేద సూత్రాలు. వేద శాస్త్రాలు. ఉపనిషత్తులు. వేదాంత సూత్ర, ఉపనిషత్తులు, పురాణాలు, రామాయణము, మహాభారతము ఇవన్నీ వేదవాంగ్మయాలు. 4 వేదాలు. సామ, యజుర్వేద, ఋగ్వేద, అథర్వణవేద. ఆ తర్వాత ఉపనిషత్తులు. ఆ తర్వాత వేదాంత సూత్రాలు. ఆ తర్వాత శ్రీమద్ భాగవతం. వేదాంత సూత్రాలు కానివ్వండి, శ్రీమద్ భాగవతం కానివ్వండి ఒకటే. వేదాంత సూత్రాల యొక్క వివరణ శ్రీమద్ భాగవతం. అందుకని శ్రీమద్ భాగవతం యొక్క అధ్యాయం చివరన, ప్రతి అధ్యాయం చివరన ప్రత్యేకంగా వ్యాసదేవుడితో ఏమని చెప్పబడింది? బ్రహ్మసూత్రస్య భాష్య. శ్రీమద్ భాగవతము అంటే బ్రహ్మసూత్రాల మీద చెప్పబడినటువంటి భాష్యం. బ్రహ్మసూత్ర. వేదశాస్త్రాల యొక్క నిక్షిప్తమైనటువంటి రూపము బ్రహ్మసూత్రాలు. వేదాంత సూత్రాలు. దాన్ని ఎలా వ్యక్తీకరించారు? అతాతో బ్రహ్మ జిజ్ఞాస. శ్రీమద్ భాగవతంలో వ్యక్తీకరించడం ఉంది. జీవస్య తత్వ జిజ్ఞాస. జీవస్య, జీవాత్మలకి, జీవాత్మకి ఉన్నటువంటి ఏకైక కార్యక్రమం ఏదై ఉండాలి? ఏమని చెప్పబడింది? సత్యాన్ని గురించి ప్రశ్నించడము, అన్వేషించడం. అది మాత్రమే జీవులు, ముఖ్యంగా మనుష్య రూపాన్ని పొందిన జీవుల ఏకైక లక్ష్యం.
ఈ నిజ సత్యాన్ని అంటే నిజమైన కార్యక్రమాన్ని వదిలేసారు కాబట్టి జనులంతా కూడాను వేదనలో ఉన్నారు. మనుష్య జాతి ఈ వేదనలో ఉండడానికి కారణం ఏంటి? వాళ్ళు చేయవలసినటువంటి జీవన లక్ష్యం ఏదైతే ఉందో వాళ్ళు చేయవలసిన పని వాళ్ళు చేయట్లేదు. మానవ జీవితం ఒక ప్రత్యేకమైన లక్ష్యం కోసమే నిర్దేశించడం జరిగింది. బ్రహ్మ జిజ్ఞాస, పరమ సత్యాన్ని గురించి అన్వేషించడానికి. ప్రకృతి చేత మనకి అనేక రకమైన సదుపాయాలు కల్పించబడ్డాయి. ఎన్నో రకమైన జీవాత్మలున్నాయి. భౌతిక జగత్తులో కొన్ని రకాల జీవాత్మలు అలాగా నేల మీద ఎన్నో సంవత్సరాల నుంచి హ్మ్. హ్మ్. ఎన్నో సంవత్సరాల నుంచి అలా నిలబడి ఉన్నటువంటివి. భౌతిక జగత్తులా ప్రకటితమే అలా నిలబడి ఉన్నాయి. హ్మ్. హ్మ్. అలా ప్రకటితమై నిలబడి ఉన్నటువంటి జీవులెన్నో భౌతిక జగత్తులో. అందుకని మనుష్య జీవనం పొందిన వాళ్ళు దాన్ని గ్రహించాలి. అనేక రకమైనటువంటి జీవులు నేల మీద నిలబడి ఉన్నాయి. కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి. వృక్షాలు ఉదాహరణకి మొక్కలు, అలాగే నీటిలో జీవించే జీవాలు ఎన్నో సంవత్సరాల నుంచి నీటిలో. ఈగలు, దోమలు, క్రిమికీటకాలు అనేక రకమైన స్థితుల్లో ఉన్నాయి. మెల్లమెల్లగా పరివర్తన చెందుతూ ఆ జీవులని జీవాత్మ ఆ స్థితిలో ఉండి మెల్లమెల్ల పరివర్తనతో అభివృద్ధి చెంది మెల్లమెల్లగా మానవ రూపాన్ని పొందుతుంది. 80,00,000 ఏళ్లలో పరిభ్రమించిన తర్వాత జీవాత్మ మనుష్య రూపాన్ని పొందుతుంది. ముఖ్యంగా సంస్కృతి పరంగా అభివృద్ధి చెందినటువంటి వాళ్ళు. ఆర్యనుడు సంస్కృతి పరంగా అభివృద్ధి చెందినటువంటి మనుషులు. అలాంటి వ్యక్తులకి అనేక సదుపాయాలు ఇవ్వబడ్డాయి. సంస్కృతి పరంగా అభివృద్ధి చెందినటువంటి వ్యక్తులు అడవుల్లో జీవిస్తారు. మనుష్య జీవనానికి ఇవ్వబడినటువంటి అనేక రకమైనటువంటి సదుపాయాన్ని వాళ్ళు వినియోగించుకోలేరు. నరోత్తమ్ దాస్ ఠాకూర బెంగాలీలో ఒక సూత్రాన్ని వ్యక్తీకరిస్తారు. 'హరిహరి బిపలె జన్మ గోనయి' ఇది మన జీవనం. మనకి మానవ జీవితం ఇవ్వబడింది కానీ దాన్ని నిరుపయోగంగా మార్చేస్తున్నాం. కృష్ణ చైతన్య ఉద్యమంలో శ్రీల ప్రభుపాదుల వారి ఉద్యమాన్ని ప్రచారం చేయడానికి ప్రపంచమంతా కూడాను పర్యటించారు. ప్రపంచమంతా పర్యటించినటువంటి శ్రీల ప్రభుపాదుల వారు వ్యక్తీకరిస్తారు. వ్యక్తులంతా కూడాను తమ విలువైన మానవ జీవితాన్ని ఎలాగా తమను తాము ఈ శరీరంలో గుర్తించుకొని వృధా చేసుకుంటున్నారు. చాలా పెద్ద పెద్ద వాళ్ళని చెప్పబడేవాళ్ళు భౌతిక జగత్తులో. భారతీయులు కానివ్వండి, అమెరికన్‌లు కానివ్వండి, జర్మన్‌లు కానివ్వండి, రష్యన్‌లు కానివ్వండి. హ్మ్. తమను తాము ఈ శరీరంతో గుర్తించుకొని వాళ్ళ జీవితాన్ని వృధా చేసుకుంటున్నారు. శాస్త్రాల ప్రకారంగా ఆలోచించినట్టయితే ఎవరైనా సరే తమను తాము శరీరంతో గుర్తించుకున్న వాళ్ళు భగవద్గీతలో చెప్పబడేటువంటి మొట్టమొదటి సూత్రం కృష్ణుడు అర్జునుడిని కౌరవులతో యుద్ధం చేయడానికి రణరంగానికి తీసుకొస్తాడు. అర్జునుడు తనను తాను ఈ శరీరంతో గుర్తిస్తాడు. అందుకని ఏమనుకుంటాడు? వీళ్ళంతా కూడాను నా బంధువులు, మిత్రులు, సోదరులు, గురువు, తాత వీళ్ళందరినీ సంహరించడం సరైంది కాదు. వీళ్ళందరితో నాకు సంబంధం ఉంది. అనుబంధం ఉంది. ఎలా? శరీరాన్ని పరిగణలోకి తీసుకున్నట్టు. ఈ శరీరాన్ని పరిగణలోకి తీసుకొని ఏర్పరచుకునే సంబంధాన్ని అజ్ఞానము అని చెప్పబడిన దాన్ని తొలగించడానికి భగవద్గీత ఆరంభంలో కృష్ణుడు అర్జునుడిని మందలిస్తాడు.
అశోచ్యాన్ అన్వశోచస్త్వాం ప్రజ్ఞావాదాం శభాషస. రెండవ అధ్యాయంలో 11వ శ్లోకం. అర్జున, నువ్వు చాలా పెద్ద మేధావిలా రకరకాలైనటువంటి సిద్ధాంతాల్ని ప్రతిపాదిస్తున్నావు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. కానీ నువ్వు కుక్కలు పిల్లుల కన్నా గొప్ప స్థితిలో లేవు. అది మన స్థితి. ఎందుకంటే మనం ఈ శరీరంతో గుర్తిస్తున్నాం. నా దేశము, ఉమ్, నా కులము, నా వర్గము, నా సమాజము, నా కుటుంబము. అహం మమేతి. జీవస్య మోహో జీవస్య మోహోయం అహం మమేతి. జీవస్య మోహోయం అహం మమేతి. తెలీదు వ్యక్తులకి అజ్ఞానం చేత, ప్రాథమికమైనటువంటి అజ్ఞానము. నేను నాది, నేను ఈ శరీరము, ఈ శరీరంతో అనుబంధం కలిగినవన్నీ కూడాను నావి. ఇది అజ్ఞానం. ఈ అజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఇది సత్యం. అందుకని ఆరంభంలో కృష్ణదాస్ కవిరాజ గోస్వామి ఏమని చెప్తున్నాడు ఇంతకుముందు శ్లోకంలో? వందే శ్రీకృష్ణ చైతన్య నిత్యానంద సహోదితౌ గౌడోధ్యాయే వృషపావంతౌ పిత్రౌ సంధౌ తమోదాన్. శ్రీ చైతన్య మహాప్రభు మరియు నిత్యానంద మహాప్రభు వాళ్ళిద్దరు కూడా భౌతిక జగత్తులోకి ఎందుకు ప్రకటితమయ్యారు? భౌతిక జగత్తులో దిగజారిపోయి ఉన్నటువంటి ఫాలెన్ కండిషన్ సోల్స్, భౌతిక జగత్తులో దిగజారిపోయిన స్థితిలో ఉన్నటువంటి, అంధకార బంధంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి బద్ధ స్థితిలో ఉన్నటువంటి జీవుల్ని ఉద్ధరించడానికి. బద్ధ జీవితంలో ఉన్నటువంటి జీవులు అంధకారంలో అజ్ఞానం చేత జగత్తంతా కూడాను రకరకాల వేదనలకి గురి అవుతున్నారు. రాజులు ఉంటారు కదా, రాజులు వాళ్ళ కుటుంబీకులతో సంబంధించబడ్డం కానివ్వండి, ఇంకో రాజుతో సంబంధించబడ్డం కానివ్వండి, ఒకరితో ఒకరు గొడవలు పడ్డం కానివ్వండి, ఇదంతా ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. కుటుంబంలోని వ్యక్తులే అధికారం కోసమని, ధనం కోసమని ఒకరినొకరు సంహరించుకోవడం మనం చూస్తుంటాం. ఎందుకు? అంధకారం. అహం మమేతి. జనస్య మోహోయం అహం మమేతి. చైతన్య మహాప్రభు తన అనుయాయులతో, నిత్యానంద మహాప్రభు, అద్వైత ఆచార్యుడు, గదాధర పండితుడు, శ్రీవాస్ ఠాకూర్, శ్రీవాసాది గౌర భక్త వృంద అందరూ కూడాను ఈ అజ్ఞానాన్ని తొలగించడానికి, మనం ఈ శరీరంతో గుర్తించుకునే విధానాన్ని తొలగించడానికి, కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడానికి ప్రకటితమయ్యారు. కృష్ణుడు అర్జునుడికి తెలియజెప్పాడు. అంధకారంలో తను ఎందుకున్నాడని చెప్పాడు? తను తాను ఈ శరీరంతో గుర్తిస్తున్నాడు. అశోచాన్ అన్వశోచస్త్వాం ప్రజ్ఞావాదాంశ భాషస. చైతన్య మహాప్రభు మరియు నిత్యానంద మహాప్రభు ఇద్దరు కూడాను దిగజారిపోయి అంధకారంలో ఉన్నటువంటి జీవుల్ని, భౌతిక జగత్తులో కొట్టుమిట్టాడుతున్న జగత్తులో, అంధకార బంధురమైన జగత్తులో కొట్టుమిట్టాడుతున్నటువంటి జీవుల్ని పరిరక్షించడానికి ఆవిర్భవించారు. అంధకారంలో ఉన్నటువంటి జీవులు రకరకాల స్థితుల్లో జీవన సంఘర్షణ సాగిస్తున్నారు. ధనస్య మోహోయం అహం మమేతి. ఈ మోహపూరితమైన స్థితిని తొలగించడానికి పంచతత్వ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది ప్రకటితమే.
కృష్ణుడు అర్జునుడికి ఈ అంధకారబంధనమైన స్థితి గురించి వ్యక్తీకరించారు. మందలించాడు ఏమని? అశోచ్యాన్ అన్వశోచస్త్వాం ప్రజ్ఞావాదాంశ భాషసి. చాలా పెద్ద పెద్ద మాటలు చెప్తున్నావు అర్జున. కానీ దేని గురించి అయితే చింతించకూడదో దాని గురించి నువ్వు చింతిస్తున్నావు. మేధావులైన వాళ్ళెవరు కూడాను వీటి గురించి చింతించరు. గతాసూన గతాసూనాం గతాసూన గతాసూనాం చ నానుశోచంతి పండితః. అంటే ఒక విధంగా నువ్వు మూర్ఖుడివి, పెద్ద మూర్ఖుడివి. పండిత, పండితులైన వారెవరు కూడాను దీని గురించి విచారించరు. కానీ నువ్వు విచారిస్తున్నావు. అంటే నీ స్థితి ఏమిటో నువ్వు అర్థం చేసుకో. ఆ తర్వాత ఏమన్నాడు? రెండవ అధ్యాయంలో 11 శ్లోకంలో భగవద్గీతలో మందలించి ఆ తర్వాత 13 శ్లోకంలో ఏం చెప్తున్నాడు? దేహినోస్మిన్ యథా దేహి కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతే. ముందు నువ్వెవరో నువ్వు అర్థం చేసుకో అర్జున. భగవద్గీత యొక్క ఆరంభం అది. ఇది రాజకీయం కాదు. పరిజ్ఞానం. శుద్ధ పరిజ్ఞానం. భగవద్గీత అనేటువంటిది విశుద్ధమైనటువంటి పరిజ్ఞానం. రాజకీయాలు దీని ద్వారా లబ్ధిని పొందుతాయి. హ్మ్. సాంఘికవాదులు లేకపోతే స్వామీజీలు అని పిలువబడేవాళ్ళు కానివ్వండి, యోగులు అని పిలువబడేవాళ్ళు కానివ్వండి, భగవద్గీత ద్వారా లబ్ధిని పొందుతారు. ఎలాగా? ఊహాజనితమైనటువంటి వాళ్ళ సిద్ధాంతాన్ని నిరూపించడానికి భగవద్గీతని ఆధారంగా చేసుకునే ప్రయత్నం చేస్తారు. అది భగవద్గీత కాదు. భగవద్గీతని యథాతథంగా స్వీకరించినట్టయితే పరిపూర్ణమైనటువంటి, విశుద్ధమైనటువంటి పరిజ్ఞానం. అదెక్కడి నుంచి ఆరంభమవుతుంది? మొట్టమొదటి సూత్రం, అందరూ అర్థం చేసుకోవాల్సిన మొట్టమొదటి సూత్రం. శరీరం కాదు. ఎందుకనంటే, తన్ను తాను శరీరంగా గుర్తించుకోవడం అనేటువంటిది అజ్ఞానానికి మూలం. నేను ఈ శరీరం, నేను అమెరికన్‌ని, నేను రష్యన్‌ని, నేను భారతీయుడిని, నేను బ్రాహ్మణుడిని, క్షత్రియుడిని, వైశ్యుడిని, నేనిది, నేనది, ఇంజినీర్‌ని, డాక్టర్‌ని. ఇది ప్రాథమిక సూత్రం. చైతన్య మహాప్రభు అదే వ్యక్తీకరిస్తారు ఇంకో విధంగా. ఏమంటాడు చైతన్య మహాప్రభు? నేను బ్రాహ్మణుడిని కాదు, క్షత్రియుడిని కాదు, వైశ్యుడిని కాదు, శూద్రుడిని కాదు. బ్రహ్మచారిని కాదు, గృహస్థని కాదు, వానప్రస్థని కాదు, సన్యాసిని కాదు. కాదు, కాదు, కాదు. ఏది కాదో చెప్పాడు. మరి అవన్నీ కూడాను కాదు అని చెప్పాడు. అవును ఏమిటి మరి? ఏం చెప్తాడు చైతన్య మహాప్రభు? గోపీవ్రత పదకమలయో దాస దాసాను దాస. గోపీభృత అంటే కృష్ణ. గోపికలని పరిరక్షించువాడు కృష్ణుడు. కృష్ణుడి యొక్క సేవకుల, 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 సేవకులు. ఇది మన నిజమైనటువంటి గుర్తింపు. ఈ నిజ స్థితిని మనం మర్చిపోయాం. కృష్ణ బులీయ జీవ భోగవాంఛా కరే పాశతే మాయాతారే జపతీయ దారే. మన నిజ స్థితిని, కృష్ణుడితో మనకున్న అనుబంధాన్ని మనం మర్చిపోయాం. భౌతికమైన సవరణలతో భౌతిక జీవన విధానానికి అలవడిపోయి దాంట్లో ఆనందంగా ఉండే ప్రయత్నం చేస్తున్నాము. ఇది ఆధునిక సంస్కృతి. ఒక చక్కని గృహము, విలాసవంతమైన మోటారు కారు, చక్కని వ్యాపారము, కావలసినంత ధనము, అందమైన భార్య, చక్కని సంతానము. ఇదంతా కూడా ఏమిటి? భౌతిక సంస్కృతి. వారికి ఈ విషయం తెలీదు. ఏం తెలీదు? ఇవన్నీ ఉత్తమమైనవన్నీ ఉన్నా కూడాను
ఉత్తమంగా పరిగణించేటువంటి భౌతిక పరిస్థితులన్నీ కూడా కల్పించబడినప్పటికిని, ఉన్నత స్థాయిలో కల్పించబడినా కూడాను, వాళ్ళు ఆనందంగా ఉండలేరు. శిల ప్రభుపాదుల వారు పాశ్చాత్య దేశీయులు, ఐరోపాలో ఉన్న వాళ్ళని కానివ్వండి, అమెరికాలో ఉన్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళకి చక్కని భౌతిక సదుపాయాలు కల్పించబడ్డాయి. అనేక పర్యాయాలు శిల ప్రభుపాదుల దీని గురించి చెప్తారు. కానీ అనేకులు వాటి మీద విరక్తిని కలిగి ఉన్నారు. నిజమైనటువంటి ఉన్నత స్థితి అంటే ఏమిటి? ఆధ్యాత్మిక అవగాహన. అదెక్కడి నుంచి ఆరంభమవుతుంది? అహం బ్రహ్మాస్మి. నేను ఈ శరీరాన్ని కాదు, ఆత్మని, ఆధ్యాత్మికుడిని. భగవద్గీత యొక్క ఆరంభం కూడా అక్కడి నుంచే మొదలవుతుంది. కృష్ణుడు అర్జునుడికి వ్యక్తీకరిస్తున్నాడు. నువ్వు ఈ శరీరం కాదు, జీవాత్మవి. అర్థం చేసుకునే ప్రయత్నం చేయి అర్జున అని చెప్తున్నాడు కృష్ణుడు. కృష్ణుడి నుంచి కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన దాని నుంచి మనం కూడా నేర్చుకోవాలి. చైతన్య మహాప్రభు నుంచి మనం స్వీకరించాలి. చైతన్య మహాప్రభు స్వయంగా కృష్ణుడు. అందుకని ఇక్కడ కృష్ణదాస్ కవిరాజ గోస్వాముల వారు చైతన్య మహాప్రభుని కృష్ణదాస కవిరాజ గోస్వాముల వారు శ్రీకృష్ణ చైతన్య మహాప్రభుని అంగీకరించి తీరాలి అని తెలియజేస్తున్నాడు. ఎందుకంటే స్వయంగా కృష్ణుడు. నా చైతన్యాత్ కృష్ణాత్ పరతత్వం పరం ఇహ. పరిజ్ఞానాన్ని సంతరించుకోవాలి అంటే ఇంతకుముందు కృష్ణుని స్వీకరించి పరిజ్ఞానాన్ని సంతరించుకోవచ్చు. అది స్వీకరించకపోతే 550 సంవత్సరాల దాదాపు క్రితం చైతన్య మహాప్రభుగా కృష్ణుడు మళ్ళీ ప్రకటితమయ్యాడు. ఎందుకని? అప్పటికే మళ్ళీ కృష్ణుడు అందించిన పరిజ్ఞానాన్ని స్వీకరించకుండా జనులంతా మూర్ఖత్వంతోని జీవనాన్ని కొనసాగించడం మొదలెట్టారు. భగవద్గీతలో ప్రబోధించిన సూత్రాన్ని వాళ్ళు జీవితంలోకి అన్వయించుకోవడం మానేశారు. అందుకని కృష్ణుడు కృష్ణ భక్తుడిగా ప్రకటితమయ్యాడు. కృష్ణ సేవలో ఎలా నియుక్తమయ్యాలో తెలియజెప్పడానికి, కృష్ణుని ఎలా ప్రేమించాలో తెలియజెప్పడానికి, భక్తియుక్త సేవలో ఎలా నొలకనాలో చూపించడానికి. ఇది చైతన్య మహాప్రభు యొక్క సంస్కృతి. కృష్ణుడు ఏం చెప్పాడో చైతన్య మహాప్రభు అదే చెప్పారు. కృష్ణుడు ప్రకటితమైనప్పుడు ఏం చెప్పాడు? భగవద్గీతలో 18వ అధ్యాయం 66 శ్లోకం మనం అనేక పర్యాలు చెప్పుకున్నాము. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. ఈ మూర్ఖత్వంతోని ఆపాదించుకున్నటువంటి స్థితులన్నీ కూడా వదిలేయమని చెప్పాడు. తన్ను పూర్తిగా శరణాగతి పొందమన్నాడు. చైతన్య మహాప్రభు ఏం చెప్పాడు? అదే విషయాన్ని ఒక భక్తుడిగా ఉండి చెప్పాడు. కృష్ణుడిగా ప్రకటితమైనప్పుడు కృష్ణుడు ఏం చెప్పాడు? భగవంతునిగా నిర్దేశించారు. చైతన్య మహాప్రభుగా ప్రకటితమై కృష్ణుడే ఒక భక్తుడిగా యారే దేఖే తారే కహా కృష్ణ ఉపదేశ. కొత్తగా ఏం చెప్పలేదు చైతన్య మహాప్రభు. ఇది ప్రామాణికత. నేనే ఏదో కొత్తగా ఆలోచించి దీన్ని ప్రకటితం చేశాను. అది చాలా గొప్ప విషయం అనుకుంటారు. మూర్ఖత్వం అది. ఆధ్యాత్మికతకు సంబంధించి మనం కొత్తగా సృష్టించాల్సింది ఏం లేదు. యథాతథంగా స్వీకరించడం. హ్మ్. కొన్నిసార్లు వ్యక్తులు చెప్తుంటారు కదా! ఒకే సిద్ధాంతాన్ని మళ్ళీ కొత్త వాళ్ళు చెప్తున్నారనుకోండి. ఆంగ్లంలో ఒక సామెత ఉంది. ఆ! కొత్త సీసాలో తెలుగులో కూడా చెప్పుకుంటాం. ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్. కొత్త సీసాలో పాత కల్లు అంటారు చూడండి. అదేవిధంగా చైతన్య మహాప్రభు కృష్ణుడు ప్రబోధించినటువంటి సూత్రాలని వ్యక్తీకరిస్తున్నాడిక్కడ. కానీ కృష్ణ భక్తుడిగా ప్రకటితమై దాన్ని వ్యక్తీకరిస్తున్నాడు. కృష్ణుడు ఏం చెప్తున్నాడు? మత్తపరతరం నాన్యాత్ కించిచిదస్తి ధనంజయ. చైతన్య మహాప్రభు అదే చెప్పాడు. యారే దేఖే తారే కహే కృష్ణ ఉపదేశ. రూప గోస్వామి ప్రభుపాదుల వారు అదే చెప్పారు. షడ్గోస్వాములు అదే చెప్పారు. భక్తి వినోద్ ఠాకూర్ అదే చెప్పారు. భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు అదే చెప్తున్నారు. భక్తి సిద్ధాంత సరస్వతి అదే చెప్పారు.
నా కృష్ణ చైతన్య పరతత్వం. కృష్ణ చైతన్యుడి కన్నా ఉన్నతమైనటువంటి స్థితి ఏదీ లేదు. ఎందుకు? కృష్ణ చైతన్య మహాప్రభు కృష్ణుడు ఏదైతే సత్యమని చెప్పాడో దాన్ని మళ్ళీ తెలియజేస్తున్నారు. ఇది పరంపరానుగతంగా, ప్రామాణికంగా చెప్పేటువంటి పరిజ్ఞానం. కృష్ణుడు ఏదైతే చెప్పాడో దాన్ని చైతన్య మహాప్రభు చెప్పాడు. దాన్ని పరంపరలో వచ్చినటువంటి ఆచార్యులంతా చెప్పారు. దాన్ని ప్రభుపాదుల వారు చెప్పారు. అదే మనం కూడాను అధ్యయనం చేస్తున్నాం. మనం కూడా అదే చెప్పుకుంటున్నాం. పరమ సత్యాన్ని అవగతం చేసుకోవడం కష్టం కాదు. రకరకాలుగా దాన్ని వ్యక్తీకరించవచ్చును వ్యక్తులు. కానీ చెప్పే విధానంలో వ్యత్యాసం అంటే ఉండొచ్చు, కానీ చెప్పే తత్వంలో తేడా ఉండదు. కృష్ణుడు ప్రత్యక్షంగా చెప్పేశాడు. ఏమని? నన్ను శరణాగతి పొందండి. చైతన్య మహాప్రభు అదే చెప్పాడు. ఈ కృష్ణుడిని శరణాగతి పొందడము అనేటువంటి తత్వాన్ని మీరు ప్రబోధించండి అని చెప్పాడు. యారితేకి తారేక హై కృష్ణ ఉపదేశ. కృష్ణుడు ఏం చెప్పాడో దాన్ని చెప్పండి అన్నాడు. అదే విషయం. ప్రభుపాదులు వారు చెప్తారు, కృష్ణుడితో ప్రబోధించినటువంటిది ఏది కూడా మేము చెప్పము. కృష్ణ చైతన్య మహాప్రభుసే ఆమోదించబడింది ఏది మేము చెప్పము. ఇది సిద్ధాంతం. ఇది కృష్ణ చైతన్య ఉద్యమం. కృష్ణుడే స్వయంగా కృష్ణుడి గురించి ప్రబోధించాడు. చైతన్య మహాప్రభు అదే పని చేశారు. అదే సిద్ధాంతాన్ని స్వీకరించారు. కృష్ణస్తు భగవాన్ స్వయం. దాన్ని ఆచార్యులంతా ప్రబోధించారు. చైతన్య మహాప్రభు అదే ప్రబోధించాడు. షడ్గోస్వాములు, ఆచార్యులు, పరంపరాగతంగా వచ్చిన ఆచార్యులంతా అదే చెప్పారు. భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వాములు వారు అదే చెప్పారు. భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు అదే చెప్పారు. మనం కూడా అదే చెప్పుకుంటున్నాం. ఇంకేది మనము ప్రబోధించము. సొంత పరిజ్ఞానాన్ని వినియోగించడం అది. సొంతగా మన తెలివితేటలతో ఊహాజనితంగా సృష్టించడమే ఉండదు. అది మన ప్రక్రియ కాదు. ప్రామాణికమైనటువంటి పరంపర నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఆ పని చేయరు. కృష్ణ కృప వల్ల, చైతన్య మహాప్రభు యొక్క కృప వల్ల పాశ్చాత్య దేశీయులంతా కూడా దీన్ని అతి శీఘ్రంగా తీసుకోగలిగారని ప్రభుపాదుల వారు చెప్తారు. ఈ సమాచారాన్ని స్వీకరించే శిల ప్రభుపాదుల వారు వినమ్రతతో చెప్తాను, నేను జగత్తునంతా అన్ని దేశాల్ని తిరిగాను. ప్రత్యేకమైనటువంటి గొప్ప గొప్ప మాయా మాయా మంత్రదంతాలు, మాయాజాలం ఏది ప్రదర్శించలేదు. నేను మాంత్రికుడిని కాదు. మాయాజాలం, ఇంద్రజాలం చేయడం నాకు రాదు అంటాడు ప్రభుపాదుల వారు. నా వల్ల అయ్యే పని కాదది. నేనేం చేశాను? కృష్ణుడు ఏదైతే ప్రబోధించాడో, దేవాది దేవుడైన కృష్ణుడు ఏదైతే ప్రబోధించాడో, కృష్ణ చైతన్య మహాప్రభు ఏదైతే ప్రబోధించాడో, కృష్ణ భక్తికి సంబంధించిన పరిజ్ఞానాన్ని దాన్ని మళ్ళీ రిపీట్ చేశాను. తిరిగి దాన్నే నేను వ్యక్తీకరించాను. దాన్ని మీరంతా స్వీకరించారు. మీ జీవనాన్ని పరిపూర్ణం చేసుకున్నారు. ఇది ప్రామాణికంగా కృష్ణ చైతన్యాన్ని వ్యక్తీకరించడం అంటే సత్యాన్ని, పరమ సత్యాన్ని అందించే విధానం. ఎక్కడ కూడా మన స్వీయ పరిజ్ఞానాన్ని వినియోగించడం అనే ప్రయత్నం చేయకూడదు. అది కలుషితం చేసేస్తుంది. సత్యాన్ని యథాతథంగా ప్రకటితం చేయడం మాత్రమే మనం చేయవలసిన పని. అది ప్రకటితం చేసినప్పుడు దాన్ని ఆచార్యుడిగా శ్రీల ప్రభుపాదుల వారు సులభతరం చేశారు. ఎలా? దాన్ని చైతన్య మహాప్రభుయే పాటించవలసిన ధర్మాన్ని చెప్పారు. వాటిని ఇంకా మన జీవన పరిస్థితిని పరిగణలోకి తీసుకొని ఎంతో కృపతోని వాటిని మరింత సౌలభ్యంగా మార్చి మనకు అందించారు శ్రీల ప్రభుపాద. ఆ 4 నియమాలు ఏమిటి? పాటించవలసిన ధర్మాలు? హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. ఈ మహామంత్రాన్ని నిష్టగా జపించడం. ఇప్పుడు ఒకసారి చేసాము, 108 సార్లు చేస్తే ఒక జపమాల అవుతుంది. కనీసంగా 16 జపమాలలు ప్రతినిత్యము చేయాలి. ఎలాంటి నియమ నిబంధనలు లేవు. ఒకే ఒక సూచన ఏమిటది?
ఈ నామాన్ని జపిస్తున్నప్పుడు ఈ నామాన్ని మన చెవులతో మనం వినాలి. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే. అంతే. భుజించే ఆహారం కృష్ణునికి నివేదించినదే అయ్యుండాలి. కృష్ణ ప్రసాదాన్ని మాత్రమే భుజించాలి. భక్తుల సాంగత్యంలో జీవనాన్ని కొనసాగించాలి. తద్వారా నిత్యం భాగవత సేవ ప్రతిదినం కూడా భగవద్గీత, భాగవతాల నుంచి శ్రవణం చేయాలి. ఇవి నిర్దేశితమైనటువంటి సూత్రాలు. ఇవి నిష్టగా పాటిస్తున్నామనుకోండి, మనము కృష్ణ చైతన్యంలో ఉన్నవాళ్ళం అవుతాము. కృష్ణుడి ఆదేశాలను పాటించిన వాళ్ళం అవుతాము. చైతన్య మహాప్రభు ఆదేశాన్ని పాటించిన వాళ్ళం అవుతాం. ఈ రకమైన జీవనాన్ని కొనసాగించినట్టయితే మన జీవనం పరిపూర్ణమవుతుంది. ఇది మనం సంగ్రహించవలసిన ముఖ్యమైన సారాంశం ఈనాటి శ్లోకంలో. ఇక్కడ మనం ముగిద్దాం. మాతాజీ సం ప్రభుజీ సార్‌కి ఏమైనా క్వెషన్స్ గాని, కామెంట్స్ గాని, కరెక్షన్స్ గాని ఉన్నాయా? ఎవరికి మీ క్వెషన్స్, కామెంట్స్ లేకపోతే జగద్గురు శ్రీల ప్రభుపాద్‌కి జై. హరినామ సంకీర్తన్ కి జై. నామాచార్య హరిదాస్ ఠాకూర్ की जय. सामवेद भक्त वृंद की जय. ग्रंथराज श्रीमद् भागवतम की जय. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. శ్రీల ప్రభుపాద గారి గ్రంథాలను చర్చించే అవకాశం కల్పించారు. కృష్ణదాస్ కవిరాజ గోస్వాములచే ప్రకటితం చేయబడినటువంటి చైతన్య చరితామృతం నుంచి చర్చించుకునే అవకాశం కల్పించిన మీ అందరికీ కూడాను హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. హరే కృష్ణ, హరి హరి బోల్.